అండి, మళ్ళీ కలర్స్ చేపలతో వచ్చేసాను వీడియో. వారం వారం వస్తాయి కదా, మొన్న శుక్రవారమే వచ్చినాయి, నేనే పెట్టడం కుదరలేదు. మళ్ళీ శుక్రవారం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది శ్రీ బాలాజీ ఎక్వేరియం మల్కాజ్గిరి అండి. మర్చిపోవద్దు, దగ్గరలో ఎవరున్నా కంపల్సరీ ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే వాటర్ మార్చడంలో కానీ ఎన్ని రోజులు మార్చాలనేది, ఏ చేపకి ఏ చేప సెట్ అవుద్ది అనేది అవన్నీ చెప్తాడు అన్నయ్య. డౌట్స్ ఉంటే ఈ చేపకి ఈ చేప పెట్టచ్చు అని కూడా చెప్తారు. నాకు అలాగే చెప్పాడు. మనకి ఇన్ని వాటర్ వాడి ఇన్ని అలా చెప్తూ ఉంటాడు. అవి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, కొత్త వాళ్ళు కొంటారు కదా, కొన్న వాళ్ళు ఎలా వాడాలి ఏంటో చెప్తాడు అన్నయ్య. చక్కగా ఈ చేప కలిసిన ఏమవుదు అంటాడు, చక్కగా బాగానే ఉంటాయి అంటాడు. అంత కరెక్ట్గా ఎవరు చెప్పరండి. ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయని చెప్పేస్తారు, కానీ ఈ అన్నయ్య అలా కాదు. చక్కగా వివరంగా చెప్తాడు. ఈ చేపలు ఉంటే కొట్టుకుంటాయని, ఈ చేపలు తీసుకొని చక్కగా బాగానే కలిసి బాగానే ఉంటాయని అలా చెప్తాడు అన్నయ్య. నాకు అందుకనే నేను ఎప్పుడు ఈ షాప్లోనే తీసుకుంటా. మర్చిపోకుండా కంపల్సరీ శ్రీ బాలాజీ ఎక్వేరియానికి వెళ్ళండి. మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, వారం వారం వస్తాయి, వారానికే అయిపోతాయి. చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి వెళ్ళి కొనండి, మీకే అర్థమవుద్ది. నేను చెప్పేదానికన్నా మీరు వెళ్ళి కొంటే ఒకసారి కొని చూడండి, మీకే తెలుసుద్ది ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అన్నయ్య ఏమిటో కొత్తగా పెట్టుకున్న వాళ్ళకంటే తెలియదు కదా, అలాంటప్పుడు ఎన్ని వాటర్ తీసుకోవాలి అవి కొన్ని చెప్తాడు. అవి కూడా అలా చేసుకుంటే చక్కగా చేపలు కూడా ఫ్రెష్గా బాగుంటాయండి. కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కే సునీత 4281 ఛానల్లో వారం వారం వస్తూనే ఉంటాయి అన్నది వీడియో. ఇవి మళ్ళీ ఫ్రెష్గా వచ్చినాయి. మొన్న శుక్రవారం వచ్చింది, నాకే కుదరక నేను వీడియో పెట్టలేదు. ఒక 5 నిమిషాల లోపే ఉంటుందండి, ఎక్కువ కూడా ఉండదు. ఎప్పుడైనా నేను ఇంట్లో చేపలు క్లీనింగ్ చేస్తే దీంతోపాటు అవి కూడా పెడుతున్నాను. విడిగా అయితే ఇంట్లో పెట్టట్లేదు నేను, ఎలాగో ఇవి పెడుతున్నా కదా. మీ అందరికి కూడా తెలియడం కోసం నేను ఇక అవి కూడా కలిపి పెడుతున్నాను. ఇక పెద్ద చేపలు క్లీనింగ్ అవ్వలేదు. క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే శుక్రవారం కుదిరితే, ఎలాగో ఇవాళ సోమవారం కదా, రేపు శుక్రవారానికి క్లీనింగ్ చేస్తే రెండు కలిపి మళ్ళీ పెడతాను. అన్నయ్య పెడితే ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కోసారి నేనే మ్యాథ్కని దానికి వెళ్ళినప్పుడు కూడా వీడియో మొన్న తీసి పెట్టాను. ఈసారి షాప్ది పైన మీకు గుర్తు కోసం అటు సైడ్ ఇటు సైడ్ ఏమున్నాయో అవన్నీ కూడా నేను వీడియో తీసి పెడతాను. అటు మ్యాథ్కి ఎలాగో వెళ్ళాలి, వెళ్ళినప్పుడు కంపల్సరీ పెడతానండి. కానీ చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఎంత బాగుంటాయో. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఆల్ మీద టచ్ చేయండి. మరెన్నో వీడియోస్ వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఈ చేపలు అయితే మటుకి తెలీదు, ఏంటంటే పేర్లు తెలియవు. ఈ చేపల పిల్లలు కూడా పెట్టినాయి. నేను ఒకసారి అంతకుముందు స్టార్టింగ్లో చూపించా ఇలా పిల్లలు పెట్టినాయి అని కూడా. ఈ చేపలు కూడా మా ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు పెద్ద చేపలు అయినాయి. అంత చేప ఉన్నప్పుడు నేను తెచ్చాను, పెద్దవి అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఏమంటారో నాకు తెలియదు. కొంచెం మంది ఏంటో అంటారు, బల్లి చేప ఏదంటారు, బల్లిలాగా అతుక్కుంటే దానికి. ఈ చేపల్లో నేను కొన్ని వీడియోస్లో చూసా, ఇది మాంసం కూడా పెడతారు దానికి. కొన్ని వీడియోస్లో నేను చూసా చేపని. ఈ భలే వెరైటీగా ఉన్నాయి చూడండి, జెండాల్లాగా ఆ తోక బాగున్నాయి కదా. ఈ చిన్న చేపలు, ఈ తోక కలర్గా ఉంటాయండి. మరి ఈ పెద్దవి ఎలా ఏ షైప్ వస్తుందో నేను ఎప్పుడు చూడలేదు. ఈ చిన్నవి బాగుంటాయండి చేపలే. తోక కలర్స్ వచ్చి ఇవన్నీ చూడండి అసలు ఎంత బాగున్నాయి. అందుకనే అండి చాలా వరకు నేను పెడుతుంటా. అలాగే వీటికి డెకరేషన్ చేసే అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెడుతూ ఉంటాను. రాళ్ళు ఏంటి, మళ్ళీ ప్లాస్టిక్ ఫ్లవర్సు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ కొమ్మల్లాగా ఉండి అలా ఉంటాయి చూసారు, అవి కూడా నేను మొన్న వీడియో పెట్టాను చూడండి. నేను ప్లే స్టోర్లో
మన వీడియోస్ వస్తాయి కదా, ఆ వీడియోస్లో ఒకటి తర్వాత ఒక వీడియో వచ్చాయి. అవన్నీ చేపలయ్యే పెడదామని సేవ్ చేసుకుందామని అనుకుంటున్నా. కొన్ని అయితే సేవ్ చేసి తీసాను. ఉట్టి కలర్స్ చేపలయ్యే ప్లే స్టోర్లో పెడదాం అనుకుంటున్నా. ఒకసారి చూడండి, నేను ఫస్ట్లో తెచ్చిన దగ్గర నుంచి చేపలన్నీ ఉంటాయి. సరేనా అండి? ప్లీజ్